హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా ఛానల్ లలిత కుకింగ్ వరల్డ్ అండి. ఈరోజు మనము చల్ల మిరపకాయలు, ఊర మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఇవి ఊరు నుంచి అమ్మ పంపించిందండి. మిరపకాయలతో ఇప్పుడు ఊర మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. మొదటగా మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది నేను కుండలో ఊరబెడతానండి. అందుకే కుండ తీసుకున్నాను. దీంట్లో పెరుగు వేసుకొని బాగా చిలుక్కోవాలి. బాగా చిలుక్కున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని, దీంట్లో నీళ్ళు దండిగానే పడతాయండి, సుమారుగానే వేసుకోవచ్చు. బాగా చిలుక్కోవాలి. ఇలా కాసేపు చిలుకున్న తర్వాత ఇవి చిత్రాన్నం కానీ మన అన్నం కానీ నలుచుకోవడానికి చాలా బాగుంటాయండి. వీటిని సీజనప్పుడు దొరుకుతాయండి, తప్పకుండా చేసుకోండి, చాలా బాగుంటాయి. వీటిని ఊరమిరపకాయలు అంటారు. ఇలా బాగా చిలుకున్న తర్వాత దీంట్లో కల్లుప్పు మాత్రమే వాడాలండి. కల్లుప్పు మాత్రమే వాడి ఊరబెట్టుకోవాలి. కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు మాత్రమే వాడాలి. వాడిన తర్వాత వేసుకున్న తర్వాత ఇలాంటి మిరపకాయలు తీసుకోవాలి. ఇలాంటి మిరపకాయలు తీసుకొని ఇలా కడిగి నీట్గా కడుక్కొని ఒక షార్ప్ సూది కానీ పిన్నీస్ కానీ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటిని ఇట్లా మధ్యలో చీలికలు పెట్టుకోవాలండి. ఈ చీలికలు పెట్టుకొని తీసుకోవాలి. చీలికలు పెట్టుకోవాలండి. ఇలా మధ్యలోకి మిరపకాయలన్నిటినీ ఇలా చీలికలు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వాటిని ఈ మజ్జిగలో ఊరబెట్టుకోవాలండి. చాలా బాగుంటాయి. ఊరిన తర్వాత వీటిని 2 రోజులు లేదా 3 రోజుల పాటు మజ్జిగ మార్చుకుంటూ ఊరబెట్టుకోవాలండి. తర్వాత ఎండబెట్టుకుంటే ఊరమిరపకాయలు తయారవుతాయండి. ప్రస్తుతానికి నేను నానబెడుతున్నాను. చూడండి, ఇదో ఉప్పు వేసిన వీటిని మజ్జిగని ఒకసారి ఇలా కలబెట్టుకొని ఉప్పల్లా కలిసి కరిగేటట్టు వీటిలో ఈ మిరపకాయలు వేసుకోవాలండి. వీటిని నైట్ అంతా అలాగే నాననివ్వాలి. ఇలాగే నాననివ్వాలండి. ఇలా వేసుకొని కుండలో నాననివ్వాలి. మిరపకాయలన్నీ వేసుకొని నాననివ్వాలి. ఇలా ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చునండి. మనం మజ్జిగకు సరిపడినన్ని తీసుకోవచ్చును. బాగా మునగాలండి మజ్జిగలో. అలా అయితేనే మిరపకాయకు బాగా ఉప్పు అన్నీ పడుతాయి. ఈ మిరపకాయలు చాలా బాగుంటాయండి. అన్నంలో కానీ మన చిత్రాన్నము, సైడ్ ఏదైనా కానీ రైస్లోకి తీసుకోవడానికి చాలా బాగుంటాయి. అప్పటాలు, వడియాలతో పాటు చాలామంది వీటిని కూడా ఇష్టపడుతూ ఉంటారండి. ఇలా వేసి అన్నీ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత వీటికి సరిపడా ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది, కానీ మిరపకాయలన్నీ టేస్ట్ బాగుంటుందండి. కల్లుప్పు మాత్రమే వాడాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని మూత పెట్టి ఒక ప్లేస్లో పెట్టుకోవాలి. వీటిని మూత మూసి ఒక ప్లేస్లో మాత్రమే పెట్టుకోవాలండి. ఇలా ఊరమిరపకాయలు మనకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ బాగా ఊరిన తర్వాత ఎండబెట్టుకుంటే మన ఊరమిరపకాయలు తయారవుతాయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.